సాధారణంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ఎత్తు 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఆ విద్యార్థి మాత్రం బడిఈడులోనే 6 అడుగులకు పైనే ఎత్తు కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఇంతకీ ఆ పొడవైన విద్యార్థి ఏ బడిలో చదువుతున్నాడు, ఏమి చదువుతున్నాడు, అసలు ఎక్కడ ఉంటాడు అని తెలుసుకోవాలనుందా? అయితే ఇది చూడండి. హనుమాన్ మాలధారణలో ఉండి బండి కిక్ కొట్టి బయటకు వెళుతున్న ఈ విద్యార్థి పేరు హేమంత్. ఇతను ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కల్గూడ ప్రాంతంలో నివాసం ఉండే వన్నెల సుజాత, వినోద్ దంపతుల పెద్ద కుమారుడు. హేమంత్కు ఓ సోదరి, సోదరుడు ఉన్నాడు. అయితే హేమంత్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ఇందులో వింతేముంది అని అనుకోవచ్చు. అసలు విషయం చూశారుగా, హేమంత్ ఎంత ఎత్తుగా ఉన్నాడో. అతని హైటు అక్షరాల 6 అడుగుల 8 అంగుళాలు. హేమంత్ 7వ తరగతి చదువుకునే సమయంలో 5 అడుగులు ఉండగా 8వ తరగతికి వచ్చేసరికి ఎత్తు 6 అడుగులకు పెరిగింది. 9వ తరగతిలో 6 అడుగుల 5 అంగుళాలుంటే ప్రస్తుతం 10వ తరగతికి వచ్చేసరికి 6 అడుగుల 8 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే తనకు ఈ ఎత్తు వంశపారంపర్యంగా వచ్చిందని, ఎత్తుగా ఉన్నందుకు సంతోషంగా ఉందని హేమంత్ చెప్పారు. హైట్ అనేది మా తాత నుంచి మమ్మీకి, మమ్మీ నుంచి నాకు వచ్చింది. హైట్ 6.8. నేను చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్ కూడా మంచి అనుకుంటున్నారు. హైట్ రావడం కూడా సంతోషంగా ఉంది. హేమంత్ తాత కూడా 6 అడుగుల 5 అంగుళాల ఎత్తుంటాడు. తల్లి సుజాత కూడా ఎత్తుగానే ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న హేమంత్ తమ్ముడు వర్షిత్ కూడా ఎత్తుగానే ఉంటాడు. తమ అబ్బాయి ఇలా ఎత్తుగా ఉన్నందుకు సంతోషంగా ఉందని డీజిల్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేసే హేమంత్ తండ్రి వన్నెల వినోద్ చెబుతున్నారు. భవిష్యత్తులో తమ పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని, అందుకు ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలని కోరుతున్నాడు. బాబు హైట్లో ఉండట్లా సంతోషకరమైన విషయమే. మంచిగా చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో 3 పిల్లలు చదువుతున్నారు. 2 కొడుకులు, 1 బాబు. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తున్నాను. ఇంకా చదివిస్తాము. ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్లో మంచి బెనిఫిట్లు ఉన్నాయి. అదేవిధంగా మాకు గవర్నమెంట్ నుంచి సాయం కావాలని కోరుకుంటున్నాం. బడిలో పిల్లలంతా హేమంత్తో కలిసిమెలిసి ఉంటారు. హేమంత్ ఎక్కడికైనా వెళితే కొందరు అతడితో సెల్ఫీలు కూడా తీసుకుంటారు. ఇక స్థానికులైతే హేమంత్ను జూనియర్ అమితాబ్ అని, ఆదిలాబాద్ అమితాబ్ అని పిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హేమంత్ కూడా భవిష్యత్తులో అమితాబ్ అంతటి గొప్ప వ్యక్తి కావాలని ఆకాంక్షిద్దాం.